మణిపూర్లో ఆయుధాలు పట్టిన అన్ని వర్గాలు వారం రోజుల్లో సరెండర్ కావాలని గవర్నర్ భల్లా డెడ్లైన్ విధించారు. అయితే తమ సమస్యకు రాజకీయ పరిష్కారం లభించే వరకు ఆయుధాలు విడిచే ప్రసక్తి లేదని కుకీ వర్గం నేతలు అంటున్నారు. మణిపూర్లో రాష్ట్రపతి పాలన తర్వాత కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. అల్లర్లతో అట్టుడికిపోతున్న రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు గవర్నర్ అజయ్ కుమార్ భల్లా సంచలన నిర్ణయం తీసుకున్నారు. పోలీసుల నుంచి దోచుకున్న ఆయుధాలు, మందుగుండ సామగ్రిని వారం రోజుల్లో అప్పగించాలని, తిరిగి లొంగిపోవాలని గవర్నర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభమయ్యే 7 రోజుల్లోపు లోయ, కొండ ప్రాంతాల యువత స్వచ్ఛందంగా వచ్చి చట్టవిరుద్ధంగా తీసుకున్న ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ లేదా భద్రతా దళాలకు అప్పగించాలని ఆదేశించారు. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మణిపూర్లో ఫిబ్రవరి 9వ తేదీన ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ రాజీనామా చేసిన తర్వాత ప్రస్తుతం రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం పూర్తి అధికారాలను గవర్నర్కు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మణిపూర్లో గత 20 నెలలుగా 2 జాతుల మధ్య కొనసాగుతున్న ఘర్షణల్లో వందలాది మంది మరణించారు. ఈ పరిస్థితి సీఎం రాజీనామా చేసే వరకు వెళ్లగా ఇప్పుడు దీన్ని తగ్గించేందుకు గవర్నర్ ప్రయత్నం చేస్తున్నారు. పరిస్థితిని శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి, యువత భవిష్యత్తును కాపాడడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు గవర్నర్ భల్లా. మణిపూర్ ఉజ్వల భవిష్యత్తు కోసం అందరూ కలిసి పనిచేయాలని ఆయన ప్రజలకు సూచించారు. అయితే మణిపూర్ ప్రభుత్వం తమను పౌరులుగా చూడడం లేదని కుకీ వర్గం నేతలు ఆరోపించారు. దీనికి కేంద్రం రాజకీయ పరిష్కారం కనుక్కోవాలన్నారు. అప్పటి వరకు ఆయుధాలు విడిచే ప్రసక్తే లేదన్నారు. We have been compelled to be under the Manipur government, that's it. But since then, we have never been treated as one citizen. Like we used to use the term of stepmotherly treatment. In terms of development, we are stepmotherly treated. In terms of people, in terms of education and all forms of development, the Manipuri government, the Meitei government always consider us just as a stepbrother only. So this is what it has been inherited in our blood also, that we will never be a good neighbor, we will never be a part of the Meiteis. But we are part of Indians and we have been very much Indian. So we ask and we appeal to the central government that present situations of Manipur, especially the tribals facing problems, is it has to be resolved with only political solution. That solution also has to be in the form of separate administration. Might be within the union territory with legislature or any kind of. మణిపూర్లో దాదాపు 2 ఏళ్ల నుంచి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. మైతీ, కుకీ వర్గాల మధ్య జరిగిన హింస తర్వాత రాష్ట్రంలో చాలా కాలం పాటు కర్ఫ్యూ విధించారు. ఆ సమయంలో అనేక మంది పోలీసులు, భద్రతా దళాల నుంచి పలువురు ఆయుధాలు, మందుగుండ సామగ్రిని దోచుకున్నారు. దీంతో హింస మరింత పెరుగుతుందని అక్కడి అధికారులు చెబుతున్నారు. జాతి హింసలో 250 మందికి పైగా మరణించగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటికీ కూడా వేలాది మంది సహాయక శిబిరాల్లో తల్లాచుకుంటున్నారు.